మీరు లక్ష్మీపాల్ గారి గురించి మాట్లాడుతూ వచ్చారు. ఆయనకి నాకు కూడా మంచి సత్సంబంధం ఉంది, ఎంతో ఇంటర్వ్యూ కూడా చేశాను, మాట్లాడాను. ఆయనతో మాట్లాడినప్పుడల్లా ఒక మంచి ఫీలింగ్, మంచి మన మనిషి అన్నట్టు అనిపిస్తుంది. మీతో జర్నీ, మీ ఇద్దరు ఫ్రెండ్షిప్ గురించి క్లుప్తంగా చెప్పాలంటే ఏం చెప్తారు? మా జర్నీ యాక్చువల్లీ ఈ మధ్యకాలంలో విపరీతంగా పెరిగింది. న్యాచురల్లీ ట్రావెల్ పెరిగింది, ప్రొఫెషనల్ ట్రావెల్ కూడా యాడ్ అయింది. కానీ బట్ దానికంటే ముందు మేమిద్దరం ఒకే ఊర్లో పుట్టాము, ఏలూరులో. 8th క్లాస్ దాకా వేరు వేరు స్కూల్స్లో చదివాం. కానీ నా క్లాస్మేట్ ఆయన బెస్ట్ ఫ్రెండ్స్. సో అప్పటికి దాకా కొంత ఐడియా ఉండేది. ఆయనకి అప్పుడు నాటకాలు అవి ఇంట్రెస్ట్ ఉండి వాళ్ళ స్కూల్లో వేసేవాడు, నేను స్టేజ్ ఇంట్రెస్ట్ ఉండి మా స్కూల్లో వేసేవాడిని. అలా తెలుస్తున్న పరిచయం. బట్ ఆఫ్ లేట్ నేను ఇండస్ట్రీకి ముందు వచ్చాను. ఈయన సోగ్గాడు సినిమా రాసినప్పుడు అల్లరి రవికి మా క్లాస్మేట్ ఈయన్ని నాకు పరిచయం చేశాడు. అయితే అప్పటికే నేను సోగ్గాడు ఈయన రాశారా, పర్సూట్ బ్రదర్స్ రాశారా నాకు క్లారిటీ లేదు. ఎందుకంటే బ్రదర్స్ పేర్లు కూడా ఉన్నాయి కాబట్టి. న్యాచురల్లీ ఈయన కొత్త రైటర్ కాబట్టి ఎక్కువ బ్యాంక్ అవ్వలేము. ఎవరిది ఒకవేళ డెసిషన్ మేకింగ్ న్యాచురల్లీ సీనియర్ రైటర్స్దే ఉంటుంది. ఓ డైలాగ్ ఉంచాలన్నా తీసేయాలన్నా. అందుకని అప్పటికి ఆయన మీద ఇంకా లేదు. బట్ ఒకసారి నేను ఎప్పుడో వన్ ఫైన్ డే ఆయనతో వర్క్ చేద్దాము, ఏదో ఒక టైంలో ఒక మంచి స్క్రిప్ట్ రాయించుకుందాం అనుకున్న టైంలో సడన్గా ఆయన నాకు ఫోన్ చేసి, మీరు 3 Idiots చూసారా అన్నారు. ఇంకా చూడలేదండి, నేను అప్పుడే యూఎస్కి వెళ్ళి వచ్చాను, ఏదో కన్వెన్షన్కి గెస్ట్గా వెళ్ళి వచ్చాను, అప్పుడు ఆడుతుంది. చూడలేదండి అంటే, నేను ఇవాళ మార్నింగ్ షోకి 2 టికెట్స్ బుక్ చేశాను, మన ఇద్దరం వెళ్తున్నాం అన్నారు. అక్కడి నుంచి ఒక ఫ్రెండ్షిప్ స్టార్ట్ అయింది. అంటే ఆయన నన్ను ఏ సినిమా కన్నా ఇన్వైట్ చేయొచ్చు. ఆయన రాసిన చందమామకి ఇన్వైట్ చేసి ఉండొచ్చు, వేరే దేనికన్నా చేయొచ్చు. ప్రత్యేకించి నాకు చాలా ఇష్టం రాజహీరాని. ఆయన అప్పటికే ఆ సినిమా చూస్తున్నాడు. నన్ను తీసుకెళ్ళి ఆయన సినిమార్క్లో కూర్చోబెట్టి మేమిద్దరం ఆ సినిమా చూసి చాలాసేపు దాని గురించి మాట్లాడుకొని ఇంకా అక్కడి నుంచి వి స్టార్టెడ్ మీటింగ్ అగైన్ అండ్ అగైన్. ఆయన మా ఇంటి దగ్గరే లక్కీగా ఆయనకి గరాజ్ కేఫ్ అని ఒక అడ్డా ఉంది. సో అక్కడికి అప్పుడప్పుడు నేను వెళ్ళి మళ్ళీ, సో అలా ఒక బాండేజ్ వచ్చేసింది. ఇప్పుడు అది బాగా ఎన్హాన్స్ అయింది, ప్రొఫెషనల్గా కూడా ఎన్హాన్స్ అయింది. Like and subscribe Eagle Media Works.